రాజుల సొమ్ము రాళ్లపాలంటారు. అయితే అది దేవాలయాల నిర్మాణాల విషయంలో కాదు. అందుకు ఇప్పటికీ ఆనాటి రాజుల ఘనతను తెలియజేసే విలువైన శాసనాలే ఇందుకు నిదర్శనం. రాజుల కీర్తి ప్రతిష్టలు చాటేందుకు ఆనాటి పాలకులు దేవాలయాలపై శాసనాలు వేయించేవారు. ఇలా దేవాలయాలు శాసనాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆనాటి రాజుల కాలంలో పాలన కైంకర్యాల వివరాలు నేటికి సజీవంగానే ఉన్నాయి. దేవాలయాలను నిర్మించడం ద్వారా విజయనగర రాజులు కలకాలం నిలిచిపోయారు. విజయనగర రాజుల కాలంలో సామ్రాజ్య విస్తరణలో భాగంగా తాము జయించిన రాజ్యాలలో దేవాలయాలను నిర్మించి శిలాశాసనాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ శిలాశాసనాల ద్వారానే రాజుల విజయగాథలు, వారు జయించిన రాజ్యాలు, రాజుల వివరాలు శాసనాలపై లిఖించేవారు. కాలగమనంలో అక్కడక్కడ ఇలా మరుగున పడిపోయిన శాసనాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో ఓ ఆలయంలో విజయనగర రాజుల కాలంలో ఏర్పాటు చేసిన ఓ శాసనం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో విజయనగర పాలకులు మరో శాసనం వెలుగులోకి వచ్చింది. బెస్తవారిపేట మండలం బసినపల్లి, చెరుకుపల్లి గ్రామాల మధ్య ఏకరాతితో నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 15వ శతాబ్ద కాలంలో నిర్మించిన శాసనం వెలుగు చూసింది. విజయనగర సామ్రాజ్యాన్ని నరసింహరాయలు పాలించిన కాలంలో ఈ శాసనాన్ని వేయించారు. ఆ సమయంలో నరసింహరాయలు దగ్గర మంత్రిగా ఆదినాయుడు ఉన్నారు. ఆదినాయుడు కుమారుడు మాలానాయుడు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చెరుకుపల్లిలో అహోబిలేశ్వర స్వామి ఆలయ నిర్వహణకు కొన్ని భూములను ఇచ్చారు. 1502 కాలంలో ఈ భూములను కేటాయించినట్లు శాసనంలో లిఖించి ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ నాగశాసనం ఏర్పాటు చేసినట్టు చరిత్ర పరిశోధకులు తురిమెళ్ల శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. మైసూరులోని ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కూడా ఈ విషయాన్ని ధృవీకరించినట్టు చెబుతున్నారు. ఈ ఆలయం ఎంతో మహిమ కలిగిందని, ఇక్కడ మొక్కులు తీర్చుకున్న భక్తులకు వారి కోరికలు నెరవేరుతాయని అర్చకులు చెబుతున్నారు. 15వ శతాబ్దం నాటి శిలాశాసనం వెలుగులోకి రావడంతో ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారని చెప్పారు. గతంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానిక గ్రామస్తులు పునర్వైభవం తీసుకువచ్చారని అర్చకులు చెప్పారు. ఆలయంలో ఉన్న వీరాంజనేయ స్వామితో పాటు ఆలయం మొత్తం రాతితో ఉండటం ఈ ఆలయం అందరినీ ఆకర్షిస్తుంది.